అందరికి ఒక డౌట్ ఉంటుంది, ఈ టొమాటో పాలకూరలో వేసి తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి అని. నేను ఆ డౌట్ ని క్లియర్ చేస్తాను. అయితే ఈ టొమాటోలో ఇంకా పాలకూరలో ఒక కాంపౌండ్ ఉంటుంది, దాని పేరే ఆక్సాలేట్. ఈ ఆక్సాలేట్ ఎప్పుడైతే మన యూరిన్ లో ఉన్న కాల్షియం తో రియాక్ట్ అవుతుందో అప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇండివిజువల్ గా తిన్నా లేకపోతే కంబైన్ చేసి తిన్నా ఆక్సాలేట్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. ప్యూర్లీ ఈ టొమాటో పాలకూరలో వేసి వండడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి అనేది ప్యూర్లీ రాంగ్. మీరు ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ వచ్చినట్లయితే ఆర్ ప్రోన్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్ తీసుకోవాలన్నా లేకపోతే ఇండివిజువల్ గా రెండు తీసుకోవాలన్నా డాక్టర్ ని ఆర్ఎల్స్ మీ డైటీషియన్ ని కన్సల్ట్ చేసి మీ ఫిజియాలజికల్ కండిషన్ ని బట్టి తీసుకోవడం బెటర్. అండ్ హెల్దీ ఇండివిజువల్స్ అయితే ఎలా ఇండివిజువల్ గా తీసుకున్నా కంబైన్ చేసి తీసుకున్నా డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండిట్లో ఆక్సాలేట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ ఆక్సాలేట్ అనేది ఓన్లీ టొమాటోస్ లో ఇంకా స్పినాచ్ అంటే పాలకూరలో మాత్రమే ఉండదు, కొన్ని బీట్రూట్స్ లో, కొన్ని టైప్స్ ఆఫ్ నట్స్ లో, కొన్ని టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ లో కూడా ఆక్సాలేట్ ఉంటుంది. సో కంబైన్ గా తీసుకున్నా సెపరేట్ గా తీసుకున్నా ఆక్సాలేట్ మాత్రం మన బాడీలోకి వెళ్తుంది. ఇలా కంబైన్ చేసి తీసుకోవడం వల్ల వెళ్తుంది అనేది రాంగ్. మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను.